చల్లని సాయంత్రపు వేళ ఆ రామచంద్రుడు చంద్రప్రభ వాహనారూఢుడై మనందరికీ కూడా దివ్య అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. చూడండి, శ్వేత వస్త్రాలను ధరించి శ్వేతము గలగా దండను అలంకరించుకుని స్వామి మనకి దివ్య అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. చక్కని ఎల్ల గొడుగుల కింద స్వామి వేంచేసి, అలాగే గులాబీ మరియు తెల్ల చామంతి యొక్క పూల మాలలకిలలో స్వామి అనుగ్రహాన్ని కలిగిస్తూ దర్శనం ఇస్తూ కదులుతూ ఉన్నారు స్వామి. అలా ముందుకు కదులుతూ ఆ యొక్క శాంతి నిలయంలో ఒక ప్రదక్షిణంగా వెళ్ళి ఈ యొక్క బ్రహ్మోత్సవ శోభలో ఈ యొక్క ఉత్సవాన్ని అందుకుంటూ మనకు దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నాడు ఆ రామచంద్రుడు. ఒక మాటతో మనందరం కూడా ధన్యులం పొందుతాం. అదేమి కాదండి, రామ రామ అనే శబ్దాన్ని గనక మనం ప్రతిరోజు కూడా స్మరణం చేస్తే అనేక శుభ ఫలితాలు వస్తాయి. జై శ్రీరామ్ అనే నామం అనేది మనకు రామకోటిలో మనం రాస్తూ ఉంటాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాస్తూ ఉంటాం. ఇది ఏం చేయంటే ఆ యొక్క మనకు రాములు వారి యొక్క నామమే ఒక్కసారి శ్వసిస్తే ఒక్కసారి నా నామాన్ని చెప్తే 1000 సార్లు చెప్పినట్లే. అలాంటి నామాన్ని మనం గనక ప్రతినిత్యం కూడా రామ్ రామ్ అంటూ, జై శ్రీరామ్ అంటూ, లేదా రామ్ అంటూ మనం ఎవరైతే ఎప్పుడూ జపిస్తూ ఉంటామో చాలా అద్భుతమైన ఫలితాన్ని మనకు ఆ రామచంద్రుడు అందిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ఆ రామ మంత్రం, రామ తారక మంత్రము అంటారు. ఆ రామ తారక మంత్రం శ్రీరామ రామ రామేతి మనోరామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అన్నట్లుగా ఆ రామ రక్షణ అనేది మనందరికీ కూడా ఉండాలి. అలా రామచంద్రుడు చంద్రుడి రూపంలో ఆ చంద్రవాహన మీద మనకు దర్శనాన్ని ఇస్తూ కదులుతూ ఉన్నారు. చంద్రప్రభ వాహనారూఢుడైన స్వామిని దర్శించుకుంటే స్వామితో పాటు చల్లని ఆ గాలిని మనకి అందిస్తూ అలా కదులుతూ ఉన్నారు. అక్కడ హారతి అందుకుంటూ శాంతి మొర కార్యక్రమం అంతా కూడా పూర్తి తీసుకుని తర్వాత ముందుకు కదులుకుంటూ ఈ యొక్క హారతిని అందుకుంటూ ఉన్నారు స్వామివారు. అలా కదులుతూ శ్వేతాంబరదారుడై శ్వేత వస్త్రాలను ధరించి స్వామి మనకు దర్శనమిస్తూ అలా దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు. అక్కడ మూలమూర్తి శ్రీనివాస స్వామి వారు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. శాంతి నిలయం అని కూడా కనపడుతూ ఉంది. ని చూస్తూ స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి. మెల్లగా కదులుకుంటూ స్వామి వస్తూ దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు స్వామి. ఒక్కసారి చూడండి, అలా కదులుకుంటూ స్వామివారు దర్శనం ఇస్తూ ఉన్నారు. ఆ వెనక వైపు కూడా చూడండి, కదులుతూ ఉండగా వెనక వైపు తిరుపతి కోదండరామస్వామి వారి ఆంజనేయ స్వామితో కూడి ఉన్న ఫోటో మీకు అక్కడ దర్శనాన్ని ఇచ్చింది. ఇప్పుడు తిరిగేటప్పుడు అక్కడ కూడా మీరు దర్శనం చేసుకున్నారు. అలా కదులుకుంటూ స్వామివారు వస్తూ వాయించు ఆపదు.
కీర్తన